సో ఫైనల్లీ నేనైతే మనాలి రతాంగ్ దగ్గర ఉన్నానన్నమాట. సో రతాంగ్ యాక్చువల్లీ చాలా పెద్దది. సో రతాంగ్‌లోకి వెళ్ళాలి అంటే ఇంకా లోపలికి వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఓపెన్ చేయలేదని చెప్పారు. సో దానికి చాలా ప్రాసెసింగ్ ఉంటదంట. అన్ని డేస్ రతాంగ్ ఓపెన్ చేసి ఉంచరు. కొన్ని డేస్ మాత్రమే రతాంగ్ ఓపెన్ చేసి ఉంచుతారు. కాబట్టి యూజువల్‌గా ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరి స్పాట్స్ మాత్రం ఇదే అని చెప్తున్నారు. సో చూసారు కదా, ఎటు చూసిన మంచు కొండలు. సో అక్కడ చూడండి స్వచ్ఛమైన వాటర్ ఎలా జలపాతం నువ్వే సో అన్నట్టుగా అట్లా మనకి ఫ్లో అవుతుంది. సో చూడొచ్చు చుట్టూ మంచు ఉంది, మంచు కింద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. సో ఆ కింద నుంచి వాటర్ ఫ్లో ఎలా నేచర్ ఏదైనా నేచరే కదా. సో నేచర్ కి మించింది ఏది లేదు. సో చూసారా కపుల్స్ అందరూ న్యూలీ మ్యారీడ్ లా ఉన్నారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో యాక్చువల్లీ దీనికోసం చెప్పాలంటే ఎస్పెషల్లీ అందరూ చాలా ప్రొటెక్టెడ్ గా వచ్చారు. బట్ చూసారు కదా ఏం చలి లేదు. ఎంత మంచిగా కూడా నాకు ఉక్క పడుతుంది అనమాట. ఎండకి చెమటలు పడుతున్నాయి. సో లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యామని చెప్పవచ్చు. నేను అనుకున్నంత అయితే నాకు లేదు. బట్ ఓకే ట్రై చేస్తారు. ఇక్కడ చూడండి పెద్ద గొయ్యి ఉంది. సో సో చూసారు కదా, చూసారు కదా. సో మంచు ఓకే యాక్చువల్లీ ఇది మంచు ఏరియా కాబట్టి జనరల్ గా మంచు మాత్రం కింద మంచు పట్టుకుంటే మాత్రం చల్లగా ఉంది. బట్ స్లిప్ అయ్యాను. ఓకే ఎందుకంటే అడిగితే షూస్ కూడా అవసరం లేదని చెప్పి నా ఓన్ షూస్ వేసుకొని వచ్చాను అనమాట. కొంచెం జారుతుంది. బట్ అంత పెద్ద చల్లే లేదు. చూస్తున్నారు కదా కింద మంచు తగిలితే తప్పించి బేసికల్లీ చల్ల అన్నదో తెలియట్లేదు. సో అక్కడ చూడండి ఒక్కసారి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు మంచులో. చూసారు కదా అలా ఉంది. ఇక్కడ ఎవరో చూడండి అసలు స్నో కట్టేసి ఉంచారంతో కింద కట్టారు. చూసారా అంత రెడ్ అయిపోయినాయి అప్పుడే. ఎంత చలిగా ఉంది ఇక్కడ. సో బయట వెదర్ చదలేకపోయినా మంచులో మనం చేయి పెట్టేసరికి చూడండి రెడ్ రెడ్ వచ్చేసింది. ఫైనల్ గా చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నిసార్లు పడ్డం కూడా మంచిగా అనిపిస్తుంది. సో మనాలిలో మంచులో పడితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. అక్కడ చూడండి స్నోమ్యాన్ కట్టారు ఎవరో. చాలా క్యూట్ గా ఉంది కదా. భలే భలే కట్టారు. బట్ మెచ్చుకోవాలి. అలాగే ఎట్లా అట్లా చేయి పెట్టారు మంచిగా. జనరల్ గా చేయి పెడితే ఆసిపోతుంది ఇక్కడ. ఓ మై గాడ్. సో ఇక్కడ చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోస్ దిగుతున్నారు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ హనీమూన్ కపుల్ చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అండ్ అఫ్ కోర్స్ ఫర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి అలా జాలీ ఎంత బాగుందో నేను తెలుసాను. చూడండి ఎందుకంటే మనం ఉంటే ఇంకా బ్యూటిఫుల్ గా కనబడుతుంది కదా వ్యూ. సో చూసారా ఇప్పుడు ఇంకా అందం యాడ్ అయ్యింది కదా వ్యూకి. సో చూడండి ఎంత బాగుందో. ఎంత టైం అయినా ఉండాలనిపిస్తుంది. నిజంగా నవంబర్ డిసెంబర్ లో వస్తే ఎంత ఫ్రీగా ఉండలేము. చూసారు కదా గ్లౌజులు లేవు, ఏం లేవు. నేను సూట్ వేసుకోలేదు, ఏం లేదు. మనం వేసుకున్న బట్టలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, స్టైలిష్ గా ఉండొచ్చు. అవి చూడండి మమ్మల్ని ఎంత మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చినా కనిపించట్లేదు. ఏంటి సో మా వారు చెప్తున్నారు ఏసీలో ఉన్నట్టే ఉంది. ఎక్కువ చలి లేదు, ఎక్కువ వేడి లేదు. మనకి కంఫర్ట్ గా వెదర్ ఉంది. సో నిజంగా పిల్లలు ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ సీజన్ లోనే తీసుకురండి అనమాట మనాలికి ఎస్పెషల్లీ. సో చూసారు కదా ఈ బాలు ఇందులో వీడు ఎక్కించి తిప్పుతాడా రోల్ గా. పెడతాడేమో అటు డబ్బులు ఇవ్వకుండా మనం అటు ఇటు కదిలిస్తే. ఆల్రెడీ సెక్యూర్డ్ గా ఉంచారు. సో ఇందులో మనం వెళ్ళి మనకి చుట్టూ రోల్ చేస్తారు. చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ. అంతేకాదు చాలా మంది నడ్డానికి ఇబ్బంది పడే వాళ్ళు అగోండి బైక్ కార్ రైడ్స్ లెక్క రైడ్ చేస్తా ఉన్నారు. తర్వాత ఏంటది ట్రెక్కింగ్ చేస్తున్నారు స్నోలో. పాపం చాలా చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ. చాలా కష్టపడి ట్రెక్ చేస్తున్నారు. చూడండి నా ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. చాలా మంది చాలా కష్టపడి రాకపోయినా కాళ్ళు చేతులు ఇబ్బంది పడి మరి
ట్రెక్కింగ్ చేస్తున్నారు మంచులో. సో చూసారు కదా వీళ్ళందరి దగ్గర స్టిక్స్ ఉన్నాయి, వీళ్ళందరూ అట్లాగే. సో వీళ్ళందరూ కూడా అలా ఎంజాయ్ చేయడానికి వచ్చిన చూడండి, పిల్లలు ఎంత క్యూట్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో లైఫ్ లో అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ ఉండాలి అబ్బా. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎన్ని హెడేక్స్ ఉన్నా, సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూడండి చూడండి ట్రై చేస్తున్నారు చూడండి ఎంత బాగా. సో ఈ పిల్లల క్రియేటివిటీ చూడండి ఒకసారి, ఇటు ఫోటో వీడియో తీసుకోండి. సో చూడండి పిల్లల క్రియేటివిటీ, వాటర్ బాటిల్స్ పెట్టారు ఎంత మంచిలో కూడా. ఎవరు చేశారు దీన్ని? యూ వెరీ గుడ్, సో నైస్. వాట్ ఈస్ యువర్ నేమ్? హిందీ? కార్తీక్. వాళ్ళ హిందీ పిల్లల్లాగా ఉన్నారు. హిందీ ఆర్ ఇంగ్లీష్ తెలుగు? మరాఠీ అస్సలు టచ్ లేదు. కహా సే ఆయా? महाराष्ट्र से आया. एंजॉय कर रहे हो? क्या? अच्छा है, अच्छा है. हाँ చూసారా పిల్లలు ఎంత ఫ్రీగా ఆడుకుంటున్నారు. उधर गर्मी बहुत होती है. ఆనా ఇదర్ ఆనా. మనకి వచ్చిరని ఇంగ్లీష్ అసలు దాన్ని పట్టించుకోవద్దు. మళ్ళీ కామెంట్ సెక్షన్ లో గ్రామర్ మిస్టేక్స్ చెప్పారు, ఆ మిస్టేక్స్ చెప్పారు, ఏం చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి కమ్యూనికేట్ చేయాలి కాబట్టి నేను ఏదో ఒకటి వాడుతూ అడుగుతాను. సో చూసారు కదా, ఇది ఓవరాల్ గా మనాలి ఎంజాయ్మెంట్ అన్నమాట. సో సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కొక్కరు క్రియేటివిటీని యూజ్ చేస్తున్నారు. ఐ హోప్ నాకైతే చాలా చాలా నచ్చింది, అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో చూడండి అక్కడ అది గుర్రాలా హార్స్ చూడండి ఎట్లా పరిగెడుతున్నారో. పైకి చూడండి ఒక్కసారి. అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు బైక్ రైడ్ చేసి వెళ్తున్నారు, లేదా హార్స్ మీద వెళ్తున్నారు. మనకు అంత ఓపిక లేదు, మనం ఎక్కడుంటే అక్కడే. ఎందుకంటే ఆ పైకి వెళ్ళినా సరే ఇదే వ్యూ తప్ప ఇంకేం ఉండదన్నమాట. కాబట్టి ఎక్కడి నుంచి అయినా యూట్యూబ్ మీద అమ్మయ్య నా ఛానల్ నేమ్ అడుగుతున్నారు. యాంకర్ సౌమ్య సబ్స్క్రైబ్ చేయండి. నై కరెంగి క్యూ? సో చూసారా, అర్థమైంది వీళ్ళకి. సో ఫైనల్ గా ఇది మనాలి ట్రిప్ అన్నమాట. సో ఒకసారి మా వారిని కూడా ఫ్రేమ్ లో చూపించేస్తాను. పాపం చాలా కష్టపడి నా ట్రిప్ అంతా ఆయన వీడియోస్ చేస్తున్నారు. చూసారు కదా, ఫైనల్ గా మా వారు అనమాట నా కెమెరామెన్ రాముతో సౌమ్య. సో ఈ ట్రిప్ అనే రోజులు నాకు వీడియోస్ తీసేది ఈయనే. సో అంతగా తెలియదు కాబట్టి కొంచెం వ్యూ అటు ఇటుగా చూపిస్తారు. నేను చెప్తున్నాను, ఫ్రేమ్ సరిగ్గా చూపించండి. మన సబ్స్క్రైబర్స్ కి, మన మెంబర్స్ కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి వ్యూ బాగా కనబడాలి, వాళ్ళు కూడా ట్రిప్ రావాలి అని ప్లాన్ చేసుకున్నట్టు ఉండాలి అని చెప్పి. మరి కొత్త కదా, కొంచెం మెల్లమెల్లగా ఇద్దరం కూడా అలవాటు చేసుకుంటాము. ఐ హోప్ ఇది మనాలి ట్రిప్ అన్నమాట. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియోస్ ని చూడడానికి, అదేవిధంగా ఇలాంటి డిఫరెంట్ కంటెంట్స్ నేను ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ యాంకర్ సౌమ్య. సో చూసారు కదా, సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేక్ కేర్, బై బాయ్.